హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో దోసకాయ టమాటా కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కట్ చేసిన దోసకాయ టమాటో ముక్కలను తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్, జీలకర్ర, పసుపు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ ఇంట్లో వెల్లుల్లి పేస్ట్ ఉంటే వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను ఆయిల్లో వేసి బాగా మగ్గేంత వరకు ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మీకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా దోసకాయ ముక్కల్లో వేసి కలుపుకోండి. బాగా కలుపుకొని టమాటో ముక్కలను కూడా బాగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. ఒక 5 మినిట్స్. తర్వాత ఒక 2 లేదా 3 స్పూన్స్ కారం వేసి కారం ఆయిల్లోనే కుక్ అయ్యేటట్టు ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆయిల్లో కారం కుక్ అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కర్రీలో చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. తర్వాత ధనియా పౌడర్, మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఎంతో సింపుల్గా టమాటో దోసకాయ కర్రీ రెడీ అవుతుంది. ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఫ్రెండ్స్.